తెలంగాణ ప్రజలకు నమస్కారం. నా పేరు అంబాల ప్రభాకర్, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్ గురుకులాలలో చదువుతున్నటువంటి నిరుపేద బిడ్డలకు అనేకమైన సమస్యల మీద ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా మా పిల్లలకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం, వైద్య సౌకర్యం అందక నానా ఇబ్బందులు పడుతూ అనేకమైన సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికి కూడా నిమ్మకు నీరెత్తనట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ గురుకులాలలో కార్యదర్శి అయినటువంటి అలుగు వర్షిని ఏ సొసైటీలో లేని విధంగా నిరంకుశ విద్యా విధానాలను అవలంబిస్తూ మా పిల్లలకు నాణ్యమైన విద్య అందక అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రకరకాలుగా మేము మీడియాలో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మా పిల్లలకు అన్నమే కూరగాయలతో ప్రొవిజన్స్ కానీ, లేదా క్యాటరింగ్ కానీ, ఫ్రూట్స్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, కోడిగుడ్లు కానీ పెట్టలేని పరిస్థితిలో పిల్లలు కారం పొడితో అన్నం తిన్న సందర్భాలు అనేక సందర్భాలలో మీడియాలో చూసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా మా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పని మేము ఆవేదన వ్యక్తం చేయడానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ జనరల్ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం, అదేవిధంగా వైద్య సౌకర్యాలు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఈ ప్రభుత్వం పైన మేము పెద్ద ఎత్తున తల్లిదండ్రులను ఏకం చేసి లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులను ఏకం చేసి తెలంగాణ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉద్యమం ప్రకటిస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ కార్యదర్శి సిఎస్ గారు చెప్పారు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఏమని? మీరు నెలలో ఒకరోజు బస చేయాలని చెప్పారు. కానీ ఇంతవరకు ఏ జిల్లా కలెక్టర్ కూడా ఏ గురుకుల హాస్టల్కు వెళ్ళిన దాఖలాలు లేవు, బస చేసిన సందర్భాలు లేవు. ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, ప్రతి నెల కలెక్టర్లు అన్ని సంక్షేమ హాస్టల్ సందర్శించాలి, బస చేయాలి, అక్కడ నిద్రించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి మార్గం చూపించాలి. ఉదాహరణకు మల్లిభట్టు విక్రమ గారు, డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారు? ఒక్క విద్యార్థి కూడా నేల మీద పడుకోవడానికి వీలేదని చెప్తున్నారు. ఇలాంటి మాటలు గత ప్రభుత్వంలో చెప్పిండ్రు, ఈ ప్రభుత్వంలో చెప్పిండ్రు, కానీ ఎక్కడ అలాంటి మౌలిక వసతుల కల్పన మాత్రం జరగడం లేదు. ఇకనైనా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ మా గురుకులాల పిల్లల పట్ల స్పందించి సానుకూలంగా సమస్యలు పరిష్కరించని వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను ఏకం చేసి మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.